అలాగే అప్డేట్స్ లాంటివి ఏమైనా ఉంటే మనం గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ అనమాట. అంటే ఇక్కడ 100+ ఈ యొక్క 40 డేస్ వేసుకోండి. అంటే దగ్గర దగ్గర 140 డేస్ మీకు మన ట్రైనింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది మీకు. ఆ తర్వాత మీకు ఓకే జాబ్స్ కోసం మీరు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సో మధ్యలో ట్రబుల్ అయ్యి సార్ నేను మళ్ళీ రీజాయిన్ అవ్వాలనుకుంటున్నాను మధ్యలో, లేకపోతే ఇంకోసారి వినాలనుకుంటున్నాను. సో అలా చాలామంది ఏంటంటే మన ట్రైనింగ్ స్ట్రక్చర్లో కూడా వేరియేషన్స్ ఉంటా ఉంటాయి. ఎప్పటికప్పుడు మన ట్రైనింగ్ స్ట్రక్చర్లో వేరియేషన్స్ ఉంటా ఉంటాయి. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడానికి స్టూడెంట్స్కి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో కాబట్టి మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చామండి. ఓకే, లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఐటీ కోర్స్ అనేది ఎప్పటికప్పుడు వేరియేషన్స్ ఉంటాయి. అండ్ సో ఇప్పుడు నేర్చుకున్న 1 ఇయర్కి తర్వాత మళ్ళీ ఇంకో నేర్చుకున్న 1 ఇయర్కి వేరియేషన్ ఉంటుంది. సో కొత్త కొత్త యాడన్స్ ఉంటాయి, కొత్త కొత్త ఏరియాస్లో అప్డేషన్ అవ్వాల్సి ఉంటుంది, అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఐటీ కోర్సులో మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ అందుకే ఏంటంటే మన స్టూడెంట్స్కి లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చి ఓకే సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం లేకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు మన ట్రైనింగ్ స్ట్రక్చర్ని అలాగే సో కోర్స్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం. సో మీరు ఇది ఈ 40 డేస్ నేర్చుకొని జాబ్ ఓకే అంటే ఒక జాబ్కి అప్లై చేయాలంటే కనీసం ఒక 4 months అయినా పట్టుద్దండి కన్ఫర్మ్. ఓకే 4 months లేకుండా షార్ట్ కట్లో జాబ్కి వెళ్ళినా అది నిలబడదు. ఓకే సో ఏదో నాకు ఎవరో బ్యాక్ డోర్ జాబ్స్ ద్వారా ఇచ్చారు, లేకపోతే పలానా రిఫరల్స్ ద్వారా ఇచ్చారు అని అనుకున్నా సరే మ్యాక్సిమం చాలా వరకు రిఫరల్స్ అయితే ఓకే, కానీ బ్యాక్ డోర్స్ కానీ ప్రాక్సీల ద్వారా కానీ ఎవరైతే వెళ్తారో వాళ్ళు జాబ్లో నిలబడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే సో కాబట్టి అలాంటి మీరు చూస్ చేసుకున్న సో అది మీ టైం వేస్ట్ అవుతుంది తప్పిస్తే ఏముండదు. ప్రాపర్గా కోర్స్ నేర్చుకోవాలంటే కనీసం 150 డేస్ నేర్చుకుంటే అంటే కోర్సు డ్యూరేషన్ పెరిగే కొద్దీ మీలో కొత్త టాలెంట్ అనేది బయటకు వస్తుంది. అలాగే కొత్తగా మీరు ట్రై చేస్తూ ఉంటారు. అంటే సో ఎప్పటికప్పుడు అంటే డేస్ పెరిగే కొద్దీ మీకు తెలియకుండానే మీకు నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా షేర్ అవుతూ ఉంటుంది. ఓకే సో కాబట్టి సో మినిమం ఐటీ కోర్సులో సర్వైవ్ అవ్వాలంటే మినిమం 3 నెలలు, ఆ తర్వాత మీరు పెట్టే ఎఫర్ట్స్ ఇంకొక ఒక 40 డేస్ కూర్చుంటే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి మీరు రెడీ అవ్వచ్చు అన్నమాట. అలా కాకుండా మధ్యలోనే డ్రాప్ ఆఫ్ అయినా పర్సనల్ రీజన్స్ ఏదైనా అదర్ రీజన్స్ ఉంటే మళ్ళీ మనం సో ఏదో ఎవ్రీ మంత్ మనకి న్యూ బ్యాచ్ ఉంటుంది. సో ఏదో ఒక బ్యాచ్లో మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సో కాబట్టి మన దగ్గర లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం మూలంగా మీరు కట్టిన ఫీజ్ ఎక్కడికి పోదు. ఓకే అన్లెస్ అంటిల్ మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు అండ్ ఇంటెన్షనల్గా మన రిప్యుటేషన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశం గ్రూప్లో కొంతమందికి ఉంటుంది. అలాంటివి లేకుండా మీరు నేర్చుకుందాము అనే ఉద్దేశంతో ఉంటే మా సైడ్ నుంచి 100% సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అట్లా కాకుండా మమ్మల్ని ఏదో డ్యామేజ్ చేద్దామని చెప్పి సో అందరినీ డిస్టర్బెన్స్ చేస్తే దానికి మీరు అనవసరంగా ఈ అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది, అదర్స్ కూడా కోల్పోతారు. కాబట్టి సో లైఫ్ టైం మెంబర్షిప్ ఏ ఇన్స్టిట్యూషన్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వదు. మన ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ టైము ఇలాంటి ఆపర్చునిటీని తీసుకొచ్చింది. ఓకే ఎందుకంటే స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం అండ్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి కాబట్టి మన ట్రైనింగ్ ఏంటంటే సో మీరు జాబ్ వచ్చేంత వరకు కూడా మన ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే సో కాబట్టి జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఎనీ టైం మళ్ళీ మీకు సో మళ్ళీ బ్యాచ్లో రీజాయిన్ అవ్వచ్చు. అండ్ సో ఆ రీజాయినింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకి 2 అడ్మిన్స్ ఉంటారు. సో ఇవి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ అడ్మిన్స్ డీటెయిల్స్ మీకు చార్ట్లో పెడతారు క్లాస్లో డ్యూరేషన్లోనే. ఓకే ఈ 2 నెంబర్స్కి సంబంధించి అడ్మిన్స్ అనమాట. ఈ 2 అడ్మిన్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే చెప్పండి. సో కాబట్టి సో మ్యాక్సిమం ఏంటంటే ఇది కోర్సు సంబంధించిన డ్యూరేషన్. ఓకే సో కోర్సు సంబంధించిన డ్యూరేషన్ అలాగే సో మనకి ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి మనకి. అలాగే సిస్టమ్ ఏ సిస్టంలో చెప్తారు, సో ఈసీసీనా ఆర్ S4 హనానా అని చెప్పి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఓకే సో ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ఈ కన్ఫ్యూజన్ని మనం ఈరోజు
సో క్లియర్ చేసుకుందాం. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే మనకి సో ఈసీసీ అనేది అవుట్డేటెడ్ అండి. సో అవుట్డేటెడ్ అయిపోతుంది. 2027 తర్వాత ఈ ఏసీసీ సిస్టాన్ని ఎస్ఏపి వాడు హెల్ప్ చేయనని కూడా చెప్పేస్తాడు. అంటే ఈ సిస్టమ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి కంపెనీస్కి ఎస్ఏపి వాడు సపోర్ట్ చేయనని చెప్పేశాడు. అంటే ఈ సిస్టంలో ఈసీసీలో ఎఫ్ఐసిఓ అంటారు. ఓకే, ఈసీసీ సిస్టంలో ఎఫ్ఐసిఓ, ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అని, సిఓ అంటే కంట్రోలింగ్. సో కాబట్టి ఇది అవుట్డేటెడ్. ఓకే, 2027 కాబట్టి ఈ కోర్స్ నేర్చుకొని ఈసీసీ సిస్టంలో నేర్చుకుంటే మీ టైం వేస్ట్ ఈసీసీ సిస్టంలో మానేసి మళ్ళీ అప్గ్రేడ్ అవ్వండి. ఓకే, సో నా ఓల్డ్ స్టూడెంట్స్ అంతకుముందు మనం ఈసీసీలో చెప్పుకున్నాం. ఓకే, నాకు తెలిసి అలాగే మనకి సో వందన మేడం, మీరు వీడియోని ఆఫ్ దయచేసి రికార్డ్ చేయకండి. మేము రికార్డ్ చేసి ఇస్తాము, మీరు ఏమి టచ్ చేయకండి. ఓకే, ఆర్ఎల్స్ మళ్ళీ గ్రూప్ నుంచి అనవసరంగా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఎవరు కూడా రికార్డ్ ఆప్షన్ని టచ్ చేయకండి. ఓకే, సో మనకి ప్రస్తుతానికైతే మీకు ఒక ఐడియా ఇచ్చాను. ఈసీసీ అనేది అవుట్డేటెడ్. సో నో మోర్ ఈసీసీ ఆఫ్టర్ 2027. కాబట్టి ఈసీసీలో ఎవరైతే మన స్టూడెంట్స్ అంతకుముందు నేర్చుకున్నారో వాళ్ళు S4 హనాకి మైగ్రేట్ అవ్వండి. ఓకే, S4 హనా ఫైనాన్స్ మనం సిస్టంలో 2022 సిస్టంలో మనం నేర్చుకుంటాం మొత్తం. ఓకే, A to Z మన ట్రైనింగ్ ప్రాసెస్ అంతా కూడా 2022 S4 హనా సిస్టంలోనే నేర్చుకుంటాం. వెరీ అడ్వాన్స్డ్. సో బయట మార్కెట్లో 10 మంది ఉంటే 2-3 ఈ సిస్టంలో చెప్తున్నారు. ఓకే, సో కాబట్టి 2022 సిస్టంలో నేర్చుకోవడం మూలంగా సో బెనిఫిట్స్ ఏంటి అంటే సో ఫ్రెషర్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్రెషర్స్ ఇమీడియట్గా ఓకే, సో S4 హనాలో నేర్చుకున్నాము అంటే అడ్వాన్స్డ్ వర్షన్లో డెఫినెట్గా ఫ్రెషర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే ఎక్స్పీరియన్స్డ్ అంటే కంపల్సరీగా ఎక్స్పీరియన్స్డ్ అంటే S4 హనా 100% నేర్చుకోవాల్సిందే. 100% వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలండి. ఆడియోని వీడియోని అందరూ ఆఫ్లో పెట్టుకోవాలి. జాయిన్ అయ్యేటప్పుడు బాలకృష్ణ ఎస్, వందన, మీరు ఎవరు కూడా టచ్ చేయకండి రికార్డ్ వీడియోస్ని కానీ, లేకపోతే ఈ ఆప్షన్ని టచ్ చేయకండి దయచేసి. ఓకే, సో కాబట్టి ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ 100% S4 హనా మ్యాండేటరీ, ఇంకా దాంట్లో ఎటువంటి డౌటే లేదండి. ఓకే, సో కాబట్టి ఎవరైనా ఈసీసీలో నేర్చుకుంటే టైం వేస్ట్ చేసుకోకుండా S4 హనా సిస్టంలోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈసీసీలో నేర్చుకోకపోతే S4 హనా సిస్టంలో నేర్చుకోకపోతే మళ్ళీ S4 హనాలోకి నేర్చుకోవడానికి మళ్ళీ ట్రైనింగ్లో మీరు వేరే ట్రైనర్ దగ్గర అయితే మళ్ళీ ఫీజులు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనం హెల్ప్ చేస్తామండి. ఓకే, సో అందరికి కూడా ఆడియోని వీడియోని రెండింటిని ఆఫ్లో పెట్టుకోవాలని చెప్పానండి. జాయిన్ అయ్యేటప్పుడు మీ మూలంగా డిస్టర్బెన్స్ అవుతుంది. 1-2 రోజులు తప్పదండి, కొంచెం ఇది నార్మల్. ఇది అందుకే బేసిక్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే 100% S4 హనా సిస్టమ్ 2022 వర్షన్లో మనం నేర్చుకుంటామండి. మరి ఈసీసీలో కూడా జాబ్స్ ఉండొచ్చు కదా అంటే ఈసీసీలో మనకి జాబ్స్ 50% ఇంకా ఉన్నాయి. ఓకే, S4 హనాలోను సో మనకి 50% ఇంకా ఉన్నాయి జాబ్స్. ఓకే, సో కాబట్టి మనం S4 హనా నేర్చుకుంటే ఈసీసీ గురించి పెద్ద ఎక్కువ అడగరు. ఎందుకంటే 5G నేర్చుకున్న వాడికి 4G మ్యాటర్ కాదు. ఓకే, ఇక్కడ S4 హనాలో నేర్చుకుంటూనే మీకు ఏంటంటే సో మళ్ళీ మీకు ఈసీసీ కూడా మీకు ఈసీసీలో ఉన్న చేంజెస్ ఏమైతే ఉన్నాయనేది కూడా క్లారిటీ ఇస్తాను అన్నమాట. అంటే ఏంటి, S4 హనా చెప్తూనే ఈసీసీ సిస్టంలో నేను మీకు క్లారిటీ ఇస్తాను, ఇదిగో ఈసీసీలో ఇది ఉంది అని. కాబట్టి ఇంకా మీరు సిస్టమ్ S4 హనాలో నేర్చుకుంటేనే ఈసీసీలో ఒక టచ్అప్ అనేది చూడటం అనేది జరుగుతుంది. దాని మూలంగా మీకు 2 జాబ్స్కి ఈసీసీ S4 హనా జాబ్స్ రెండింటిని కూడా మార్కెట్లో మీరు గ్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది కోర్స్ నేర్చుకోవడం మూలంగా బెనిఫిట్స్. సో ఒకటి, మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది బయట ఎక్కడ కూడా మార్కెట్లో ఇవ్వరండి. ఓకే, సో కోర్సు జాబ్ వచ్చేంత వరకు మీరు కట్టిన ఫీజుకి న్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి సో మనకి కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా మీకు మళ్ళా అవన్నీ కూడా క్లాస్లో అనేది డిస్కస్ అనేది మళ్ళీ జాయిన్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. కొత్త పాయింట్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బెనిఫిట్స్ ఇవి. ఓకే, సో మనకి S4 హనాకి నేర్చుకుంటే ఈసీసీ కూడా నేర్పిస్తాము. కాబట్టి 2 కూడా మన ఇన్స్టిట్యూషన్లో కవర్ అవుతాయి.
ఓకే, రెండు కూడా మన ఇన్స్టిట్యూషన్ లో కవర్ అవుతాయి. అంటే సింపుల్ చెప్పాలంటే S/4HANA, ECC రెండు కూడా మనకి కవర్ అవుతాయి. సో దీని మూలంగా నువ్వు ECC జాబ్స్ కొట్టగలవు, అలాగే S/4HANA జాబ్స్కి వెళ్ళినా సరే ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు. ఓకే, సో ఇది ఓవరాల్ గైడెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఒకటి కోర్స్ డ్యూరేషన్ అయిపోయింది. ఓకే, సో అలాగే మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం మనం. ఓకే, సో ఈ కోర్సులో జాయిన్ అయితే మీరు ఎన్నిసార్లు అయినా కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మన కోర్స్ మొత్తం కూడా సిస్టమ్ S/4HANA 2022 వర్షన్లో మనం డీల్ చేయబోతున్నాం కంప్లీట్గా. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఎట్లా పెట్టాలి అందరూ కూడా, ఎవ్రీవన్ కీప్ యువర్ మ్యూట్, ఆడియో మ్యూట్. ఓకే, ఆడియో మ్యూట్లో పెట్టుకోవాలి జాయిన్ అయినప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒకటి మనకి సిఎస్ సిస్టంలో చెప్పబోతున్నాము. అలాగే ఇది ట్రైనింగ్ స్ట్రక్చర్ వచ్చేటప్పుడు కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్, అలాగే రియల్ టైం ట్రైనింగ్. ఓకే, సో ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్, ఇది రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్గా. ఓకే, సో కాబట్టి ప్రాజెక్ట్ బేస్డ్ అంటే మనకి సో ఇంప్లిమెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దగ్గర ఒక 10 క్లాసెస్ మీకు ఇనిషియల్ ఓరియంటేషన్ ఉంటాయి. అంటే 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి ప్రాజెక్ట్ మీద కానివ్వండి, రియల్ టైంలో అసలు మనకి స్టార్టింగ్ ఎలా జాయిన్ అవుతాము, ఏంటి అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ఒక ఐటీలో స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, సో అక్కడ ఎలా ఉంటుంది మొత్తం ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం సో ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అవడం మూలంగా ప్రాజెక్ట్లో ఎలా ఉండాలి అండ్ ఏ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఉంటాయి, ఆ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, అలాగే ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అవడం మూలంగా సో మీకు అన్ని కూడా ప్రాజెక్ట్ క్లాసెస్ దగ్గర 10 క్లాసెస్ వరకు మీకు ఉంటాయండి. ఓకే, ఈ 10 క్లాసెస్ ప్రాజెక్ట్ క్లాసెస్లో మీకు ఏంటంటే కంప్లీట్ ప్రాజెక్ట్ గైడెన్స్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత మీరే ప్రాజెక్ట్ గురించి మాట్లాడేలాగా చేస్తాను, అందులో 100% డౌటే లేదు. ఓకే, ఒకవేళ ఇక్కడ మనకి 50 మెంబర్స్ జాయిన్ అయితే కనీసం 30 మెంబర్స్తో అయినా సరే నేను మీతో లైవ్లో ప్రజెంటేషన్ చేయిస్తాను. ఓకే, అంటే మీరే మాట్లాడతారు, మిగతా 40 మెంబర్స్ మాట్లాడడం కాదు. అందరికీ ఇంగ్లీష్ రావాలని రూల్ ఏమైనా కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. వచ్చిన వాళ్ళందరితో మాట్లాడిచ్చేస్తాను. ఓకే, అది నా 100% గ్యారంటీ, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో కాబట్టి ప్రాజెక్ట్ బేస్డ్ క్లాస్ అవ్వడం మూలంగా మనకి సో ఫస్ట్లోనే మీరు ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ఫస్ట్లోనే ఇచ్చేయడం మూలంగా మీకు రేపొద్దున సిస్టంలో ఏం చేయాలి అండ్ రేపొద్దున జాబ్లో ఏం చేయాలి, ఏ ప్రాజెక్ట్ నీకు అసైన్ చేస్తారు. ఎందుకంటే రేపొద్దున మీకు జాబ్ వచ్చింది అంటే ప్రాజెక్ట్లో వస్తుంది. అది ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, రోల్ అవుట్ అవ్వచ్చు, అప్గ్రేడ్స్ అవ్వచ్చు, కన్వర్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ మాడ్యూల్లో ఇవ్వచ్చు, టెక్నికల్ ఫంక్షనల్ ఏ కైండ్ ఆఫ్ వర్క్ అయినా రేపొద్దున మీకు అసైన్ చేయొచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఎట్లాగా బిహేవ్ చేయాలి, ఎట్లా మీరు వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, ప్రాజెక్ట్ లీడ్స్తో ఎలా మాట్లాడాలి, ప్రాజెక్ట్ మేనేజర్స్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ పర్సనల్గా మేము రియల్ టైంలో పనిచేయడం మూలంగా అవన్నీ దగ్గరుండి మీకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ డ్యూరింగ్ ది సెషన్ మీరు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఒకవేళ సో మీరు అడిగే క్వశ్చన్స్కి మనం 100% ఆన్సర్ అనేది చేస్తాము. ఒకవేళ సో మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే నెక్స్ట్ డే దానికి ఆన్సర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి మ్యాక్సిమం మనకి ఎర్రర్స్ అయితే ఆ రోజే సాల్వ్ అయిపోతాయండి. ఓకే, మీరు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ని తీసుకొచ్చినా ఆ రోజే మ్యాక్సిమం సాల్వ్ చేసేస్తాం. కాబట్టి సో ఎర్రర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ అంతటా మీరు ఓన్గా ఎర్రర్స్ని సాల్వ్ చేసేలాగా చెప్పడం జరుగుతుంది. ఒక సైన్ నుంచి ఏంటంటే మనం ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు మీరు చేయాలండి. సో ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే అంత ఆషామాషి కాదండి. ఓకే, సో చాలామంది ఎస్ఏపి చాలా ఈజీ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఎస్ఏపి ఏమి ఈజీ కాదు. అది కూడా మీరు నేర్చుకున్నది FICO మాడ్యూల్ అంటే సో రాజుల్లో కల్లా రారాజు మాడ్యూల్. సో ఎప్పుడు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మినిమం ఈ శాలరీ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ శాలరీ దగ్గర సో 10 లక్షల మినిమం ప్యాకేజ్ ఉంటుందండి. ఓకే, సో మినిమం ప్యాకేజ్ 4 lakhs ఉంటే 10 lakhs 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక కంపెనీలో ఉన్నట్లయితే మినిమం 10 lakhsని అటైన్ చేయొచ్చు అనమాట మీ శాలరీ అది. ఓకే, అలాగే మీకు అదే ఫ్రెషర్ కింద FICO అంటే ఓల్డ్ వర్షన్ FICO అంటాం, లేటెస్ట్ వర్షన్లో
S/4HANA ఫైనాన్స్ అంటాం. FICO అన్న S/4HANA ఫైనాన్స్ అన్న ఒకటే. ఓకే. సో కాబట్టి రెండు ఒకటే. S/4HANA ఫైనాన్స్ అయినా FICO అయినా ఒకటే. బట్ అది అడ్వాన్స్డ్ వెర్షన్‌లో S/4HANA ఫైనాన్స్ అంటాం. ఓల్డ్ వెర్షన్‌లో FICO అంటాం. ఫీకో అని గాని, సాప్ అని గాని సో వీటిని మీరు పిలవకండి. ఫీకో అని గాని, సాప్ అని గాని అసలు దయచేసి పిలవద్దు. ఒకవేళ మీరు ఫ్రెషర్ సాలరీ అయితే సో మీకు దగ్గర దగ్గర 2.5 లాక్స్ నుంచి సో 5 లాక్స్ వరకే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో మీరు గనక ఫ్రెషర్ అయితే 2.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి మీ ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ 10 క్లాసెస్ కంప్లీట్‌గా మీకు ఏంటంటే రియల్ టైమ్ ట్రైనింగ్ ఉంటది. కంప్లీట్‌గా రియల్ టైమ్ ట్రైనింగ్ ఉంటది. అలాగే క్లాస్‌లో చాలా వరకు రియల్ టైమ్ సినారియోస్‌ని మనం కవర్ చేస్తా ఉంటాం. ఓకే. అలాగే సో రియల్ టైమ్ మెటీరియల్స్ ఇస్తా ఉంటాం. సో అలాగే క్లాస్‌లో మీకేంటంటే అసైన్‌మెంట్స్ ఇస్తా ఉంటాం. ఓకే. సో అసైన్‌మెంట్స్ ఉంటాయి. అసైన్‌మెంట్స్ అంటే వర్క్‌ని మీకు కొన్ని సో మీతోనే చేయిస్తా ఉంటాం. ఓకే. కొన్ని హింట్స్ ఇచ్చి మీతోనే చేయిస్తాం. ఎందుకంటే రేపొద్దున పర్టిక్యులర్‌గా మీరే జాబ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక 5 పాయింట్లు చెప్తే ఒక పాయింట్ లేదా 2 పాయింట్లు మీకు అసైన్‌మెంట్ ఇచ్చి చేయండి అన్నప్పుడు దాని ప్రకారం మీరు చేయాల్సి ఉంటదన్నమాట. ఓకే. సో కాబట్టి ఒకటి అసైన్‌మెంట్స్ ఉంటాయి. రెండోది రియల్ టైమ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే మన క్లాస్‌లో రియల్ టైమ్ సినారియోస్, అలాగే రియల్ టైమ్ ట్రైనింగ్, అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. అలాగే రియల్ టైమ్ ఎర్రర్స్ మనం క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. దగ్గర దగ్గర మనం ఒక 50+ ఎర్రర్స్ సాల్వ్ చేస్తామండి క్లాస్‌లో. ఓకే. సో 50+ ఎర్రర్స్ అనేవి సాల్వ్ చేస్తాం. అలాగే మీకు క్లాస్‌లో ఏంటంటే ప్రెజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. ప్రెజెంటేషన్ క్లాసెస్ మీతో చేయిస్తా ఉంటాం. మీతో మాట్లాడిస్తా ఉంటాం. మీరే ఒక ట్రైనర్ లాగా మాట్లాడిచ్చేలాగా చేస్తా ఉంటాం. ఓకే. ఒక సెర్టైన్ టైంకి ఏంటంటే మీరే సిస్టమ్ ఓపెన్ చేసి ఒక రియల్ టైమ్ సినారియోని మీరే హ్యాండిల్ చేసి మాట్లాడటం అనేది చేయిస్తా ఉంటాం. సో కాబట్టి ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది మీకు చాలా తక్కువగా జరుగుతా ఉంటాయి మార్కెట్‌లో. అండ్ స్టూడెంట్ ఫోకస్ అనేది బయట ఎక్కడ ఉండదు. బట్ ఏంటంటే మనం ఏంటంటే సో మాక్సిమం ఏంటంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఎవరికి వాళ్ళకి మన అసైన్మెంట్స్, టార్గెట్స్ ఇవన్నీ కూడా మనం ఇంటరాక్షన్ గ్రూప్‌లో పెడతా ఉంటాం. సో కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్‌లో సో మీకు ఒక్కొక్కళ్ళిగా 5 టాపిక్స్ టార్గెట్ పెట్టి అవి ప్రెజెంటేషన్ చేయమని చెప్తాం. అంతేగాని వెనకాల పడమండి. సో వెనకాల పడి మీతో చేయించాలన్న ఉద్దేశం ఉండదు. జస్ట్ మా వరకు ఏంటంటే అసైన్ చేస్తాం. అది మీరు మీకున్న పర్సనల్ రీజన్స్ మీకుంటాయి. బట్ మా డ్యూటీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తాం. సో అది మీరు కంప్లీట్ చేసుకోవడం అనేది మీ డ్యూటీ అన్నమాట. ఓకే. సో కాబట్టి ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్, రియల్ టైమ్ ట్రైనింగ్, రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి. రియల్ టైమ్ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. రియల్ టైమ్ ఎర్రర్స్ మనం సాల్వ్ చేస్తాం. ప్రెజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో ప్రెజెంటేషన్ క్లాసెస్ మన క్లాసెస్ ఉంటాయి. అలాగే మనకి సో మీకు మన దగ్గర నేర్చుకోవడం వలన బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు చూసినట్లయితే ఒకటి సో మనకి సో ఆన్లైన్‌లో స్టూడెంట్స్ జాయిన్ అవుతా ఉంటారు. సో ఆన్లైన్‌లో స్టూడెంట్స్ జాయిన్ అవుతా ఉంటారు. ఈ ఆన్లైన్ స్టూడెంట్స్‌కి ఓకే. ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లేస్ ఉండదు. చదువుకోవడానికి ప్లేస్ ఉండదు. లేకపోతే ఇంట్లో ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటది. మనకి ఎక్కువ మంది ఉంటే ఏమవుద్దంటే డిస్టర్బెన్స్ ఉంటా ఉంటది. సో అందుకే ఏంటంటే మీరు లొకేషన్స్ విజయవాడలో కానీ ఓకే. సో లేకపోతే బెంగుళూరులో కానీ ఓకే. లేకపోతే గుంటూరులో కానీ మీరు ఉన్నట్లయితే సో మన ఆఫీస్‌లోకెళ్ళి సో మీరు కూర్చొని మీ వర్క్‌ని మీరు చేసుకునేటట్టుగా అసైన్‌మెంట్ మీరు చేసుకోవచ్చండి. మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఆఫ్‌లైన్‌లో. హైదరాబాద్‌లో మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండడం మూలంగా ఆఫ్‌లైన్ వాళ్ళకి చాలా మంది ఉంటారు కాబట్టి అది కుదరదు. వాళ్ళకి సీట్స్ అలొకేట్ చేసాం అది. కాబట్టి విజయవాడ, బెంగుళూరు, గుంటూరు ఓన్లీ ఫర్ యూ ఆన్‌లైన్ స్టూడెంట్స్‌కి. సో మీరెళ్ళి మీరు అక్కడే లొకేషన్ నుంచే ఉన్నట్లయితే ఓకే. సో దీన్ని మీరు మన ఆఫీస్‌కెళ్ళి కూర్చొని చదువుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం ఉంటది. అలాగే మీకు క్యాబిన్ ఫెసిలిటీ ఇస్తాము. అలాగే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక అద్భుతమైన వాతావరణంలో మీకు మీ ప్రాక్టీస్ అనేది మీరు చేసుకోవచ్చనమాట. ఓకే. సో కాబట్టి ఇది మన ఇన్‌స్టిట్యూషన్ గురించి మాట్లాడితే బేసిక్‌గా ఓకే. ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఇవి. ఓకే. సో సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే సో S/4HANA ఫైనాన్స్ లేదా FICO 4+ ఇయర్స్ ఆఫ్ ఉంటే 10 లాక్స్ మినిమం ప్యాకేజ్ 2.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనకి ఆన్‌లైన్ స్టూడెంట్స్‌కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే సో యూ కెన్ ఆల్సో కంటిన్యూ సో వన్స్ యూ ఆప్ట్ ఆన్‌లైన్ ట్రైనింగ్ సెషన్స్. సో ఆన్‌లైన్ ప్రోగ్రామ్ నువ్వు అడాప్ట్ చేసుకున్నట్లయితే సో నీకు ఆఫ్‌లైన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఆఫ్‌లైన్ బెనిఫిట్స్ కూడా మనకి ఉంటాయండి. ఓకే.
సో కాబట్టి మీరు ఆఫ్లైన్లో వచ్చి కూర్చొని చదువుకునే ఫెసిలిటీ ఉంటాయి. ఓకే. సో అలాగే మీకు ఏంటంటే దీని గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పాము ఫర్దర్గా. సో ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అవ్వడం మూలంగా రియల్ టైం ప్రాబ్లమ్స్లో ఎంతో కొంత సర్వైవల్ ఇష్యూస్ నుంచి తప్పించుకుంటారు. జనరల్గా అయితే మార్కెట్లో కోర్స్ నేర్చుకున్న తర్వాత సర్వైవల్ దగ్గర దగ్గర 1 year ఫేస్ చేస్తూ ఉంటారు. సర్వైవల్ ప్రాబ్లమ్స్ 1 year వరకు ఉంటాయి, 6 months నుంచి 1 year వరకు. బట్ మన ట్రైనింగ్ తీసుకోవడం మూలంగా ఆ సర్వైవల్ అనేది తగ్గిపోతుంది. మాక్సిమం సర్వైవల్ 3 months వరకు ప్రాబ్లం ఉంటుంది. ఓకే. సో అందులో ఎటువంటి డౌటే లేదు. నువ్వు ఎక్కడ ఇండియాలోని ఏ కంట్రీలో తీసుకున్న ట్రైనింగ్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 3 months అనేది ప్రాబ్లం కన్ఫర్మ్గా ఉంటుంది. ఓకే. 3 months లేకుండా ఎక్కడా ఉండదు. ఓకే. ఆ 3 months మనం ఉన్నాము అంటే మాక్సిమం మనం 3 years ఉన్నట్టే ఇంకా. ఓకే. సో కాబట్టి సర్వైవల్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఎక్కడ ఉండవు. అలా ఉండవు అని చెప్తే అది ఫేక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఇది ఒకటి డ్యూరేషన్ అయిపోయింది. రెండోది కోర్సు సంబంధించిన బెనిఫిట్స్ అయింది. సో మన సిస్టమ్ S/4HANA సిస్టంలో చెప్తామన్నాం. సో అలాగే S/4HANAకి సంబంధించి కూడా చాలా మందికి తెలియదు. ఈసీసీ సర్వర్ అయితే మీకు ఈసీసీ అంటే వరల్డ్ సర్వర్ అయితే 1000 రూపీస్ ఫర్ 3 months తీసుకుంటారండి బయట. అలాగే S/4HANA అయితే సో మీకు జనరల్గా S/4HANA 2024 అంటే 2022 వర్షన్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో 1800 ఫర్ 3 months అయింది. ఓకే. సో 1800 ఫర్ 3 months. జనరల్గా మనం చూసినట్లయితే 1800 ఫర్ 3 months ఉంటుంది. ఓకే. సో అలాగే మనకి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ అయింది. సార్ మరి ఇంకా ఫర్దర్గా మరి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే కోర్సు కంప్లీషన్ తర్వాత కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. ఓకే. సో మన ఇన్స్టిట్యూషన్ నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఓకే. సో ఇది మన అంటే రేపు పొద్దున్న ఫ్రెషర్ ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు అని నిన్ను అడిగితే అట్లీస్ట్ ఏంటంటే పలానా చార్జెస్కి ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో కోర్స్ తీసుకున్నాను అని చెప్పుకోవడానికన్నా మీకు ఉంటుంది. మనది గ్లోబల్ సర్టిఫికేట్ కాదు. సో గ్లోబల్ సర్టిఫికేట్ SAP ఓకే. వీడియో ఆడియో లోపల పెట్టుకోవాలి. ఓకే. సో మనకి గ్లోబల్ సర్టిఫికేట్ వచ్చేటప్పటికి మనకి SAP పార్ట్నర్ దగ్గర నుంచే తీసుకోవాల్సి వస్తుందండి. సో గ్లోబల్ సర్టిఫికేట్ మనకి ఓన్లీ SAP పార్ట్నర్ మాత్రమే ఇస్తారు. ఓకే. సో ఆ సర్టిఫికేట్ అనేది ఉంటే జాబ్ వస్తుందా అంటే ఆ సర్టిఫికేట్ అనేది ఉన్నా లేకపోయినా జాబ్ అనేది మనం ప్రజెంటేషన్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఓకే. సర్టిఫికేట్ని బట్టి ఇండియాలో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి జాబ్స్ అనేవి ఉండదు. అండ్ చాలా కేసులో 95% కేసులో సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వరండి. 90% కేసులో సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వరు. ఓకే. సో అంటే సర్టిఫికేట్స్ అనేవి అడగరు. ఎవరుగా సర్టిఫికేట్స్ అనేది 95% కేసులో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సర్టిఫికేట్ అనేది అడగరు. మీకు ఎక్స్పీరియన్స్గా పనిచేసిన ఏమైతే ఉన్నాయో కంపెనీస్ ఆ సర్టిఫికేట్స్లో SAP కన్సల్టెంట్ డిజిగ్నేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే. అలాగే మీరు SAP సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మాక్సిమం మీరు SAP పార్ట్నర్ దగ్గర సో మీరు 6 attempts ఉంటాయండి. SAP పార్ట్నర్ దగ్గర మీరు కోచింగ్ తీసుకొని అంటే దీనికి సంబంధించిన డంప్స్ ఉంటాయి. ఆ డంప్స్ని మీరు ఒక 200 క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి అవి చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అది 50,000 ఎంతో అవుతుంది సర్టిఫికేట్ జనరల్గా ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫికేట్ అసోసియేట్ లెవెల్లో. ఓకే. సో కాబట్టి ఫ్రెషర్కి అయితే 2.5 నుంచి 3 lakhs వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటే SAP పార్ట్నర్ దగ్గర కోచింగ్ తీసుకొని అక్కడే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి సో అది 2.5 అంటే కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం. దీని మూలంగా సో వాళ్ళకి రేపు పొద్దున్న చార్జెస్కి ఇన్ఫోటెక్లో నేను ట్రైన్ అయ్యాను అని చెప్తే సరిపోతుంది అనమాట. ఓకే. సో ఇది దీనికి సంబంధించి అలాగే కోర్సు ఫీజు గురించి మాట్లాడాలి. ఓకే. సో కోర్సు ఫీజు గురించి కూడా మనం మాట్లాడదాం. ఎవరో చార్ట్లో పెట్టారు కోర్స్ ఫీజు ఏంటి అనేది. సో S/4HANA అనేది మార్కెట్లో దగ్గర మీరు ఫీజు చూసుకుంటే సో 25,000 నుంచి అంటే కొంచెం మంచి ట్రైనర్స్ అయితే 35,000 40,000 ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంది. 60,000 కూడా ఉంది. 50, 60, 70,000 కూడా ఉంది. బట్ మన ఇన్స్టిట్యూషన్లో మన ట్రైనింగ్ అంతకుముందు మేము 20K చేసాము. ఓకే. బట్ ఏంటంటే సర్వర్ అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్, దాంట్లో నుంచి మనకి ఎటువంటి రూపాయి రాదు. అది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మన ఇన్స్టిట్యూషన్లో కోర్సు S/4HANA 18K నండి. అలాగే సో మీరు సర్వర్ కావాలంటే మీరు ఇండివిజువల్గా మీకు సర్వర్ యాక్సెస్ మాకు తెలిసేయండి మా దగ్గర ఉంది అనుకుంటే మీరు తెచ్చుకోవచ్చు. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు సర్వర్ దొరకకపోతే ఇంకా మేము హెల్ప్ చేస్తాము.
సో సర్వర్ సంబంధించి మీకు 1800 అవుతుంది 3 months కి. అదే ఈసీసీ అయితే మనకి 1000 రూపీసే. ఈ దీంట్లో మనకేమి బయట నుంచి మేము ఇప్పించడమే తప్పిస్తే ఇందులో నుంచి మాకేం రూపాయి రాదు. ఓకే, సో అది కూడా S4 HANA 2022 1800 రావడం చాలా కష్టమే, తక్కువగా మనం మాట్లాడి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదే ఈసీసీ అయితే 1000 రూపాయలే 3 months. ఈసీసీలో మనం నేర్చుకోవట్లేదండి, S4 HANAలో నేర్చుకుంటున్నాం. సో కాబట్టి సో 18K మన ఫీజు. అలా కాస్త నేను సింగిల్ షాట్లో పే చేస్తాను అంటే సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తానంటే 17K ఫీజు అండి. ఓకే, సో అలా కాకుండా 2 ఇన్స్టాల్మెంట్స్లో మనం అలౌ చేస్తున్నాము. 2 ఇన్స్టాల్మెంట్స్లో పేమెంట్ చేస్తాను అనుకుంటే 9K పే చేయొచ్చు. అంటే 9000 ఒక ఇన్స్టాల్మెంట్. ఆఫ్టర్ 20-25 డేస్లో మళ్ళీ 9000 ఒక ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఓకే, సో 3 months మన దగ్గర మనది 4 months ఉంటుంది. 4 monthsకి మనకి ట్రైనింగ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, ఇది లైఫ్ టైం. వన్స్ మీరు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తాము. సో వాళ్ళు ఎన్నిసార్లు అయినా సరే కోర్సులో జాయిన్ అయ్యేలాగా సో హెల్ప్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మన ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి మీకు చెప్పే పాయింట్స్ ఇవి. ఓకే, సో ఇవి బేసిక్గా అందరికీ కూడా తెలుసుకోవాలి. కోర్సులో జాయిన్ అయినప్పుడు ఓవరాల్గా గైడెన్స్ ఏంటి, సపోర్ట్ ఏంటి, అలాగే మన ఇన్స్టిట్యూషన్లో ఏమైనా సో ఎవరైనా కొంతమంది రిక్రూటర్స్ కాంటాక్ట్ అయ్యి సో పలానా వేకెన్సీస్ ఉన్నాయంటే అవి మనం డెఫినెట్గా మీకు చార్ట్లో పెట్టడం జరుగుతుంది. ఓకే, పలానా వేకెన్సీ ఉంది అని చెప్పి. ఎందుకంటే కాంటాక్ట్ అవుతూ ఉంటారు. నేను కార్పొరేట్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాను బేసిక్గా. కాబట్టి కంపెనీస్ రీచ్ అయినప్పుడు సో మాకేంటంటే కొంత రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి పెడతా ఉంటారు. ఆ డీటెయిల్స్ మీకు చార్ట్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ అనేది సో మనకి ఇంగ్లీష్ మోడ్లోనూ ఉంది, తెలుగు మోడ్లో ఉంది. ఓకే, సో చాలా మంది ఈజీగా ఉంది అంటే దానికి సంబంధించి ఫేక్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఈజీనెస్ ఉంది అంటే దాంట్లో ఫేక్ కూడా చాలా క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సక్సెస్ అయ్యారు అంటే దానికి కూడా ఫేక్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఏంటంటే మనం తెలుగులో చెప్పడం అనేది స్టూడెంట్స్ అర్థం అవడం కోసం స్టూడెంట్కి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఎస్ఏపిని తెలుగులో స్టార్ట్ చేసాం. అలాగే కొంతమంది ఫేక్ గాళ్ళు ఏంటంటే ఈ తెలుగులో చెప్పిన దాన్నే మళ్ళా వాళ్ళు తెలుగులో చెప్పి సో ఫీజులు తగ్గించుకొని చెప్తా ఉంటారు. ఇది ఐటీ కోర్సు. ఐటీలో పనిచేసిన వాళ్ళు చెప్పేది వేరే విధంగా ఉంటుంది. అలాగే యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి అయ్యే వీడియోస్ని మళ్ళీ డబ్బింగ్ కొట్టి చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. కాబట్టి సో మీరు రియల్ టైం ట్రైనరా కాదా అని చెక్ చేసుకోవాలి. ఫీజులు తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు జాయిన్ అయితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఐటీ కోర్సులు అంటే ఐటీ ట్రైనర్ సమక్షంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జాబ్లో చిన్న పాయింట్ మిస్ అయినా సరే జాబ్ పోతుంది. కాబట్టి ఒక ఐటీ ట్రైనర్ సమక్షంలో నేర్చుకోవాలి. అంతేగాని నాకేదో యూట్యూబ్లో ఫస్ట్లో తెలుగులో కనపడింది బాగా చెప్తున్నాడు అని చెప్పి మీకేం తెలుసు బాగా చెప్తున్నాడో లేదో. ఇది ఎస్ఏపీ మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? కొన్ని ఒక 10-20 క్లాసులన్నా వింటే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఏంటంటే తెలుగులో ఫేక్ ట్రైనర్స్ మార్కెట్లో ఎక్కువ ఉన్నారు యూట్యూబ్లో. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అర్థమవుతుందంటే జాయిన్ అవ్వచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ జాయిన్ అయ్యే ముందు ఒకసారి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మొత్తం మీరు ఇంగ్లీష్లో 10 నిమిషాలు మాట్లాడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి జాయిన్ అవ్వండి. ఓకేనా? చాను ఎస్కే ఎస్ఏపీ 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఓకే, సో మీరు ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ అవ్వచ్చు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ అవ్వచ్చు, అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి తెలుగు మీడియంలో కూడా కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. సో మనకి చాను ఎస్కే సంబంధించి 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి చాను ఎస్కే ఎస్ఏపీ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడో స్టార్ట్ చేయడం మూలంగా మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువే ఉంటారు. 48.2 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, అలాగే మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది. ఓకే, సో ఇంకొక ఛానల్ కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ ఛానల్ మీకు లింక్ పంపిస్తున్నాను. ఓకే, సో మీకు ఏంటంటే ఈ ఛానల్ లింక్ మీకు పంపిస్తున్నాను. టాపిక్ ఇస్ యూనివర్సల్ జర్నల్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఇంగ్లీష్ సంబంధించిన ఛానల్. ఓకే, సో ఫర్ we have discussed about మీకు ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో కూడా ట్రైనింగ్. సో టెల్ మీ వాట్ ఆర్ ద ఈ లింక్ మీకు చార్ట్ లో పెడుతున్నాను. ఓకే, సో ఇది ఇంగ్లీష్ ఛానల్. ఇది మీరు ఇంగ్లీష్ లో వీడియోలు ఉంటాయి మన ఈ ట్రైనింగ్ సెషన్ సంబంధించినవి. అలాగే తెలుగు ఛానల్ కూడా ఉంది. తెలుగులో కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే తెలుగులో సంబంధించిన అప్డేట్ చేస్తా ఉంటాం. ఓకే, సో కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో చెప్పే ట్రైనింగ్ మందే. ఓకే, తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు 2 రకాలుగా మీకు బెనిఫిట్ ఉంటుంది. తెలుగు మీడియంలో నేర్చుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి స్విచ్ అవుతాను అంటే ఇంగ్లీష్ మీడియంలో కూడా స్విచ్ అవ్వచ్చు అనమాట.
ఓకే, ముందు అర్థం అవటం కావాలి, ఆ తర్వాత మనకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఓకే, సో కాబట్టి మనది తెలుగు ఇంగ్లీష్ మీడియంలో రెండిట్లోనూ కూడా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు ఈ ఫెసిలిటీస్ని ఐడెంటిఫై చేస్తే మంచిది. ఓకే, సో కాబట్టి మీకు ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా తెలుగులోను ఇంగ్లీష్లోను క్లాస్లో మనం చెప్తాం కాబట్టి అది కూడా మీతో ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను, నేను కూడా ఇంగ్లీష్లో క్లాసెస్ చెప్తాను. ఓకే, సో కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఈ ఛానల్ని యాక్సెస్ చేయండి. సో దగ్గర దగ్గర 1000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక 200 వీడియోస్ వరకు ఇంగ్లీష్లోనే ఉంటాయి, చెక్ చేసుకోండి, అన్ని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మన ఇన్స్టిట్యూషన్ గురించి మీకు చెప్పాలి. మన ఇన్స్టిట్యూషన్ అనేది సో మనకి సో ఇండియాలోనే టాప్ 2 ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ కింద ఉంది. ఓకే, దీనికి సంబంధించి అడ్మిన్స్ గ్రూప్లో పెట్టండి చార్ట్ డీటెయిల్స్ అన్ని కూడా. ఓకే, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా అడ్మిన్స్ గ్రూప్లో చార్ట్లో పెట్టండి. ఒక్క నిమిషం అండి. సో మీరు బాబ్జీ సార్ ఉన్నారా క్లాస్లో? సంధ్య వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. ఒక్క నిమిషం, సంధ్య వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. బాబ్జీ సార్ ఉన్నారా? గ్రూప్లో డీటెయిల్స్ పెట్టండి. ఓకే, ఆర్ ఎల్స్ ఐ విల్ షేర్ యూ ద డీటెయిల్స్. సో మనది టాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మీరు మనది ఎంసీఎన్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కూడా మనకి ఉందండి టాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది. ఓకే, టాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, సో దీనికి సంబంధించి మనకి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇది వెబ్సైట్ ఉంది. అలాగే టాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనేది కంపెనీయా కాదా, ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే, సో బేసిక్గా మీరు సో ఇక్కడ మీకు ఏంటంటే ప్రతిదీ ఎంసీఏ మీకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఆథరైజ్డ్ క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్, ఓకే మనది సిన్ నెంబర్తో సహా ప్రతిదీ కూడా ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీరు ఎక్కడైనా మన చెక్ చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిదీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. సో అలాగే మన ఇన్స్టిట్యూషన్ గురించి ఫర్దర్గా మీకు ఏంటంటే ఇంకా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. చాలా బాబ్జీ సార్ గ్రూప్లో పెట్టండి డీటెయిల్స్ మన ఇన్స్టిట్యూషన్ గురించి. ఓకే, సో మీకు ఏంటంటే ఇక్కడ మనకి అడ్మిన్స్ ఉన్నారు. మీకు ఫర్దర్ క్వరీస్ ఉంటే అంటే కోర్సు సంబంధించి ఏమన్నా ఫర్దర్గా క్వరీస్ ఏమన్నా ఉంటే కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. 8309168288. అలాగే బాబ్జీ సార్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. సో మనకి కోర్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో అలాగే దీనికి సంబంధించి ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను నేను. ఒక నిమిషం అండి. హలో, ఆల్రెడీ షేర్ చేశా గ్రూప్ లో. మీరు అది మన ఇన్స్టిట్యూషన్ గురించి పంపించాలి, డీటెయిల్స్ పంపించు. ప్రామిసింగ్ టాప్ 10 ప్రామిసింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, పంపించాలి. ఓకే ఓకే, సి గైస్, ఫర్దర్గా మీకు ఏమన్నా క్వరీస్ ఉంటే అడగొచ్చేయండి, లేకపోతే చాట్లో మెసేజ్ పెట్టొచ్చు, మనం వెంటనే రెస్పాండ్ అవుతాము. ఈ రోజు నుంచి గ్రూప్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, సో మీకు ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ నెంబర్స్ ఇచ్చా, 2 నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే, సో ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? చాను గారు, బెంగళూరులో ఆఫీస్ ఎక్కడ ఉందండి ఎగ్జాక్ట్ గా? బెంగళూరులో ఆఫీస్ మున్నేకులాలండి. ఎస్బిఆర్ డెంటల్ కాలేజ్ రోడ్ దగ్గరకు వచ్చాను. అక్కడ యాజ్ పర్ లొకేషన్ వస్తే అక్కడైతే ఆఫీస్ కనపడలేదు. ఇప్పుడు ఎప్పుడు షిఫ్ట్ చేశారనేది డౌట్ అంతే. లేదు 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 లేదు, ఎవరు చెప్పారు? సో మీకు మన ఆఫీస్ మీకు కనపడలేదు అనేది అబద్ధం. ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు చాను ఎస్కే ఇన్ఫోటెక్
చాను ఎస్కే బెంగళూరు అని చెప్పి మీరు టైప్ చేసిన బెంగళూరు అడ్రస్ అని కొట్టిన అడ్రస్ తో సహా వచ్చేస్తుంది, మ్యాప్ వచ్చేస్తుందండి. ఓకే, సో నేను వీడియోలు కూడా పెట్టాను. ఇదిగో ఇది, ఈ వీడియో చూసుకున్నా మీకు దొరికేస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ వెళ్ళారా చూపిస్తాను. ఓకే, నేను ఈ వీకెండ్ విజిట్ అవుతానులేండి. బోర్డు ఇక్కడ ఉంటుంది, కింద మనకి పీజీ ఉంటుంది, లేడీస్ పీజీ ఉంటుంది, గెలాక్సీ పీజీ. మీరు గెలాక్సీ పీజీ అని కొట్టినా చాలా, గెలాక్సీ పీజీ అని కొట్టినా మనకు ఉంటుంది అండి. ఓకే, గెలాక్సీ పీజీ మునేకులాల అని కొట్టినా, ప్రియా ఎలక్ట్రానిక్స్ అని కొట్టిన ఆపోజిట్ లో ఉంటుంది అనమాట. ఓకే అండి. మీకు పైన ఉంటుంది, సెకండ్ ఫ్లోర్. చూసుకోలేదు అనుకుంటా, మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ గెలాక్సీ పీజీ ఇదిగోండి, ఇది గెలాక్సీ పీజీ, దీనిపైన ఉంది. ఓకే, గెలాక్సీ పీజీ పైన ఇదిగోండి, గెలాక్సీ పీజీ పైన ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ పైనే ఉంది అనమాట, ఈ పైనే ఉంది, బోర్డులు ఇక్కడ పెట్టలేదు, చూసుకోండి. గెలాక్సీ పీజీ పైన ఉంటుంది. రైట్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, 18,000 ప్లస్ 1,800 అండి? అవునండి, 1,800 మీ ప్రాక్టీస్ కోసం. ఓకే, సర్వర్ ప్రాక్టీస్. ఓకే, అలాగే నేను ఒక ఛానల్, మనకి ఒక వెబ్సైట్, మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ది హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ, వన్ ఆఫ్ ది మ్యాగజైన్, ఇది టాప్ మ్యాగజైన్ ఇది. సో ఈ మ్యాగజైన్ లో మనకి టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఏపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది హైదరాబాద్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, దీనికి సంబంధించి మనకి సో డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మీరు చెప్పండి. ఇప్పుడు లైఫ్ టైం అన్నారు కదా సార్, అది ఏంటది, అంటే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని? సో లైఫ్ టైం అంటే మీరు ఎన్నిసార్లు అయినా కోచింగ్ నేర్చుకోవచ్చు. సో మెంబర్షిప్ నెంబర్ ఏమైనా ఉంటుందా సార్? ఫుల్ పేమెంట్ చేసి ఈ నెంబర్, ఈ యూజర్ ఐడీస్ కలిపి లాగిన్ పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఫుల్ పేమెంట్ అంటే సింగిల్ పేమెంట్ చేసిన వాళ్ళకేనా, లేకపోతే టర్మ్ వైజ్ పే చేసిన? టోటల్ పేమెంట్. అదే సార్, ఇప్పుడు టర్మ్ వైజ్ చేసిన లైఫ్ టైం ఇస్తారా? సో 18K ఫీజు కదండి, 18K ఫీజు పేమెంట్ చేసేస్తే లైఫ్ టైం ఎలిజిబుల్. ఇప్పుడు నాది ఓల్డ్ ల్యాప్టాప్, సాఫ్ట్వేర్ వర్క్ అవుతుందా సార్ మీది? వర్కౌట్ అవుతుందండి, ఎస్ఐపి లో మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, వీక్లీ 5 days అండి క్లాసు? అవునండి, వీక్లీ 5 days. సో మన గురించి ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఇచ్చారండి, హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ. సో మన గురించి కూడా ఈ ఆర్టికల్ అనేది రాయటం జరిగింది ఇందులో. సో ఈ డీటెయిల్స్ కూడా మీకు చార్ట్ లో పెడుతున్నాం, చూసుకోండి. ఓకే, సో మనకి వీక్లీ మనకి 5 క్లాసెస్ ఉంటాయి, మ్యాక్స్ 4 to 5 క్లాసెస్. ఎంప్లాయీస్ కోసం ఈ టైంలో ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ జాయిన్ అవుతూ ఉంటారు బేసిక్గా. ఓకే, ఎంప్లాయీస్ కోసం ఇది మనం ఈ బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఓకే, సో ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ అన్నట్టుగా. సో చాలా మంది ఏంటంటే ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకి టైం ఇది ఫ్లెక్సిబుల్, 9:30 అనేది ఇది మనం ఇప్పటి నుంచి కాదు, గత 5.5 years నుంచి 9:30కే బ్యాచ్ అనమాట మంది. ఓకే, సో ఎంప్లాయీస్ కోసం ఈ టైం అనేది సెట్ చేసాము, కాబట్టి ఈ సెషన్స్ని ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అలాగే చార్ట్లో మీకు ప్రతి డీటెయిల్ పెట్టామండి ఇన్స్టిట్యూషన్ గురించి. ఓకే, అథెంటికేషన్తో సహా చెక్ చేసుకొని మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ తెలుగు మీకు ఏంటంటే యూట్యూబ్లో తెలుగులో ఉన్నాయని చెప్పి వెళ్ళి చూసుకుంటే అది మీ ఇష్టం, ఎందుకంటే తెలుగులో ఉండేవాళ్ళు ఫేక్ ట్రైనర్స్ నా దగ్గరే నేర్చుకున్న వాళ్ళే. ఓకే, అందుకే మీ పర్టికులర్ చెప్తున్నాను, ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఎస్ఏపిలో ఐటీలో జాబ్ చేశారా లేదా అని అడగండి, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నాట్ ఇన్ ఎస్ఏపి అంటే ఫేక్ ట్రైనర్ అర్థం. ఓకేనా? ఇంకా దాని గురించి ఎస్ఏపిలో లేనప్పుడు ఇంకా ఎస్ఏపి గురించి ట్రైనింగ్ చేయడం అనేది పాపంతో సమానం. సో అలాంటి మరి మీ ఇష్టం, అది మీరు జాయిన్ అవుతారంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే రియల్ టైం ట్రైనర్ దగ్గర ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి. ఓకే, నా దగ్గర అంటారు రియల్ టైంలో మార్కెట్లో పలానా రియల్ టైం ట్రైనర్ చెప్తున్నారంటే 100% మీరు జాయిన్ అవ్వచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో కాబట్టి నా ప్రాబ్లం ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అయితే నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే సో ఇది ఇంత తెలియగల వాళ్ళు అయ్యింది ఫేక్ ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యేంట్రా అని మీకు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను ఇది ముందుగానే గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్.
సో ఇది ఈరోజు సెషన్. టుమారో మనకి ఎస్ఏపి గురించి ఇంట్రడక్షన్, ఈఆర్పి గురించి ఇంట్రడక్షన్, అలాగే S4 హనా గురించి డిఫరెన్సెస్ అన్ని కూడా టుమారో క్లాస్లో మనం డీల్ చేస్తాము. ఈ రోజు ఏంటంటే ట్రైనింగ్ సంబంధించిన స్ట్రక్చరు, ఫీజు డీటెయిల్స్, అలాగే కోర్స్ కంటెంట్ కూడా మీకు ఇస్తానండి. చార్ట్లో పెడతాను, కోర్స్ కంటెంట్ చార్ట్లో పెట్టండి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు చార్ట్లో పెట్టేస్తున్నాను, చూసుకోవచ్చు. ఈ రోజు మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చార్ట్లో పెట్టేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్ దీనికి మనకు S4 హనాకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్ సార్. మీకు ఎన్ని సర్వర్ పర్సన్ ఇస్తాడండి. సర్వర్ పర్సన్ మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. బేసిక్ గా దీనికి జస్ట్ మీరు ల్యాప్టాప్ ఉంటే చాలు. ఓకేనా? ఆ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఏమి ఉండాలంటాం? i3 ఉంటే సరిపోతుందా, క్వాడ్ కోర్ డ్యూయల్ కోర్ సరిపోతుందా? i3 ఉంటే సరిపోతుంది. i3 ఓకే, థ్యాంక్ యూ సార్. లేకపోతే బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి, మాకు ఆయన మీకు హెల్ప్ చేస్తాడు. ఓకేనా? ఎవరైనా ఓకే, షూర్ సార్. ప్రాబ్లం ఉందంటే టెక్నికల్ గా బాబ్జీ సార్ని కాంటాక్ట్. ఓకే సార్ ఇది సర్వర్ యాక్సెస్ మాకు ఆఫ్లైన్ కావాలంటే చార్జెస్ ఎంత అవుతుంది సార్? ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో ఉండదండి. S4 హనా ఆఫ్లైన్ సర్వర్ యాక్సెస్ ఉండదు. ఓకేనా? యాక్చువల్ గా 3 months తర్వాత ఆటోమేటిక్ అది ఎక్స్పైర్ అవుతుంది కదా సార్, మనకు మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది కదా. రెన్యూల్ చేస్తారండి. సరే సార్, అర్థం కాలేదు. ఎక్స్పైర్ అయిపోతే రెన్యూల్ చేస్తారండి. రెన్యూల్ చేస్తారు. ఓకే ఓకే రెన్యూల్ చేస్తారు ఎక్స్పైర్ అయిపోతే. ఓకే సార్ సార్ అది చెప్పండి. అది 1800 విత్ S4 హనా సాఫ్ట్వేర్ కదా సార్? అవునండి, అవునండి. ఓకే ఓకే, థ్యాంక్స్. కానీ మీరు ఇది కోర్సు ట్రైనింగ్ టైమింగ్ ఇదేనండి? ఇదే టైమింగ్ అండి. 9:30 9:40 మధ్యలో స్టార్ట్ అవుతుంది. 9:30 9:40 మ్యాక్స్. ఎందుకంటే దీని ముందు ఒక సెషన్ ఉంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది. మ్యాక్స్ 9:30 9:40. క్లాస్ ఉన్నది లేనిది అన్ని చార్ట్లో పెడతామండి ప్రతిరోజు కూడా. సిలబస్ కాపీ చార్ట్లో పెట్టండి. ఓకే, సిలబస్ కాపీ కూడా చార్ట్లో పెట్టండి. ఓకే, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? డైలీ బేసిస్ ఏదైనా క్లాస్ మిస్ అయితే డైలీ బేసిస్ క్లాసెస్ రికార్డింగ్ ఇస్తారు. రికార్డెడ్ వీడియో ఇస్తాం మనం. ఓకే, సో ఒకవేళ ఎవరైనా క్లాస్ మిస్ అయ్యాము అనుకుంటే మనం రికార్డెడ్ వీడియో అనేది ఇచ్చేస్తామండి. సో ఇదిగోండి బ్రౌచర్ ఇస్తున్నా నేను. ఈ బ్రౌచర్లో మీకు అన్నీ ఉంటాయి, చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, బ్రౌచర్ నేను చార్ట్లో పెడుతున్నాను, చూసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మేడం. ఆఫ్లైన్ క్లాస్ వారికి కూడా మెంబర్షిప్ ఉంటుందా? అందరికీ ఉంటుందండి మెంబర్షిప్, ఆన్లైన్ ఆఫ్లైన్. మీకు ఆఫ్లైన్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? ఎస్ ఆఫ్లైన్లో సార్. ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండ్లో ఉంటుంది. అప్పటిలాగా మీరు ఇందులో కంటిన్యూ అవ్వండి. మళ్ళీ సో ఆఫ్లైన్లో రాగానే ఆఫ్లైన్లో మీరు మూవ్ అవచ్చు అన్నమాట. సో మన ఇనిషియేషన్ ఇందులో పెట్టాను చూడండి, చార్ట్లో ఇచ్చాను. ఓకే, సో ఇందులో మీకు పద్ధతి ఉంటుంది. ఓకే, మన గురించి మన కోర్స్ స్ట్రక్చర్, సిలబస్ అన్నీ ఇందులో యాడ్ చేసాం. ఓకేనా? ఓకే, ఇందులో ఇచ్చాం, చూసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్ వరంగల్ నుండి మొన్న ఆఫీస్కి వచ్చాను కదా సార్. చెప్పండి. అది స్టార్ట్ అయింది అన్నారు కదా సార్, మరి ఇప్పుడు ఫీ దేనికి పే చేయాలి? మీరు మనకి ఈ మంత్ 27th స్టార్ట్ అవుతుంది. ఒక 10 క్లాసెస్ FICO రెండు సేమ్ ఉంటాయని చెప్పారు కదా, ఇందులో కంటిన్యూ అయిపోతుంది. ఓకేనా? సో స్టార్ట్ అవగానే అందులోకి మైగ్రేట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. ఓకేనండి, ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? హలో. ఎస్ మేడం, హలో చెప్పండి. సార్, నాకు చిన్న డౌట్ ఉంది. నేను ప్రీవియస్గా ఒక 1 year బ్యాక్ టెస్టింగ్లో జాయిన్ అయ్యాను, వేరే జాబ్. ఓకే, టెస్టింగ్ వర్క్ సాఫ్ట్ SAP మీద నాకు సర్టిఫికేషన్ వచ్చింది. ఓకే, కాకపోతే కొంచెం పర్సనల్ రీజన్ వల్ల నేను ఆ జాబ్ లెఫ్ట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ SAP మీద ట్రైనింగ్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు నేను SAPలో FICO నేర్చుకోవాలా, MM నేర్చుకోవాలా, SD నేర్చుకోవాలా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. చాలా ఉన్నాయి కదా SAPలో. సో అది అర్థం కాలేదు నాకు. క్వాలిఫికేషన్ బీటెక్ ట్రిపుల్ ఈ. బీటెక్ MM నేర్చుకోండి మేడం మీరు. MM ఓకే. నేర్చుకోండి. ఓకే, MM FICO 10 సెషన్స్ సేమ్ ఉంటాయి, 10 సెషన్స్.
ఓకే, మ్మ్. ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్ని సేమ్ అన్నమాట. ఒక 10 క్లాసెస్ FICO MM ఇందులో వినేసేసి MM బ్యాచ్ స్టార్ట్ అవగానే అందులోకి జంప్ అవ్వండి. ఓకేనా? ఓకే అండి. అప్పుడు సేమ్ బ్యాచ్ అండి టైమింగ్? అది టైమింగ్ వచ్చేటప్పటికి 6:30 ఉంటుంది. ఈవినింగ్ 6:30కి ఉంటుందండి MM? ఈవినింగ్ 6:30. ఓకే, ఎంతసేపు సార్? 1 అవరా? 1 అవర్ 45 మినిట్స్ అండి. సెషన్ వచ్చి 45 మినిట్స్ ఉంటుంది. ఓకే, ఓకే సార్. ఇప్పుడు అది వర్క్ సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్ ఉంది కదా SAP మీద, నాకు అది వాల్యుబుల్ ఉంటుందా ఇప్పుడు నేను దేనిలోకి వెళ్ళినా, లేకపోతే? అది మన కోర్స్ మన రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. సార్ MM ఫీ స్ట్రక్చర్ కూడా సేమ్ సార్ 18Kనా? సేమ్ ఓకే ఓకే సార్. MM ఫీ స్ట్రక్చర్ సేమ్. ఓకే సార్. సార్ అచానక్ నేను ఒక 4 to 5 డెమో సెషన్స్ విన్నాను. అందరూ MM SAP రెండు కవర్ చేస్తారు. ఇందులో MM కవర్ చేయరా? మామూలుగా MM కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇస్తామని చెప్పారు చాలా మంది. సో ఇందులో MM రాదా? అంటే మీరు కంప్లీట్ గా ఇవ్వరా? నేను MM ట్రైనర్ కూడా అండి. ఓకే, లేదు MM ఒకవేళ MM SAP FICO రెండు మీరు FICO జాయిన్ అయితే అది కూడా 100% మీకు కూడా నేర్చుకోవచ్చు అన్నట్లు చెప్పారు. సో మీరు ఇప్పుడు క్లాసెస్ ఉంటాయి. FICO కదా, FICO బోల్ సిలబస్ ఉంటుంది. ఓకే, FI to MM ఇంటిగ్రేషన్ ఉంటుంది. FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్. MM నేర్చుకోవాలంటే MM ట్రైనింగ్ సెపరేట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే బేసిక్ ఇంటిగ్రేషన్ మొత్తం అంటే ఏంటి, ఒక PO ఎలా క్రియేట్ చేయాలి, గూడ్స్ రిసీట్ ఎలా చేయాలి, ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, అలాగే మనకి GRIR అంటే ఏంటి, క్లియరింగ్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ప్రైస్ డిఫరెన్స్ సినారియో ఎలా హిట్ అవుతుంది, అంతవరకు నేర్పిస్తాం. అలాగే ఒక నేను ఎండ్ యూజర్ అండి, లైక్ నాకు ఆ ఐడియా ఉంది. ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నా SME. సో నాకు PO క్రియేషన్, GRIR, రిసెప్టింగ్, లైక్ యూటిలైజేషన్ ఇవి మొత్తం ఐడియా ఉంది. నాకు MM మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని మీకు మొత్తం కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం. ఓకేనా? ఓకే, రెండు కవర్ చేయొచ్చండి పార్ట్ టైం, లైక్ రెండింటి మీద జాయిన్ అవ్వచ్చు. రెండింటికి ఫీజు వేరే ఉంటుందండి. ఫీజు ఓకే అండి, ఫీజు నో ఇష్యూస్. లైక్ రెండు ట్రైనింగ్ 6:30కి ఉంటుంది, అది ఇదేమో 9:30 ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, తర్వాత డిస్కస్ MM అయితే మీకు ఫుల్ నాలెడ్జ్ ఇస్తాం కంప్లీట్ గా. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ చెప్తాం మొత్తం. ఓకే, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అంటే STO ప్రాసెస్, థర్డ్ పార్టీ, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్. ఓకే, అలాగే మీకు పైప్ లైన్, కన్సైన్మెంట్. ఓకే, సో బ్లాంకెట్ PO ఇలాంటి హై లెవెల్ అన్ని టాపిక్స్ అన్ని చెప్తాం. బ్యాచ్ ఆఫ్ ఇవన్నీ కూడా. ఓకే అండి, ఫైన్. ఓకేనండి. సార్ బిట్వీన్ క్లాసెస్ లోనే మీరు S4 మీద చేపిస్తారు కదా సార్ ప్రాక్టీస్ మొత్తం, నాట్ ఫర్ ECC కదా సార్? S4HANA సిస్టమ్ లోనే చేస్తాం మొత్తం. చెప్పేదంతా S4HANA లాస్ట్ 5 బ్యాచెస్ 6 బ్యాచెస్ ఆల్మోస్ట్ S4HANA బ్యాచ్ లోనే చెప్తున్నాం మేము. ఆల్మోస్ట్ 2 బ్యాచెస్ అయిపోయింది అనుకుంటా. ఆల్మోస్ట్ ఓన్లీ S4HANA సిస్టమ్ లోనే. ECC వద్దండి, ECC లో నేర్చుకోవద్దు. ఓకే ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? సార్ అది సార్ MM అప్పుడు మళ్ళీ మాకు పంపిస్తారా జాయినింగ్ లింక్? మీరు 27వ తారీఖు లింక్ పెట్టారు చూడండి. ఇక్కడ 27వ తారీఖున SAP MM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు అడ్మిన్ తో కాంటాక్ట్ అయితే మిమ్మల్ని ఈ గ్రూప్ లో నుంచి తీసి అందులో వేసేస్తారు. ఓకేనా? ఓకే ఓకే, రైట్. ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. లైఫ్ టైం మెంబర్షిప్, ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు కోర్సు, అన్లెస్ అంటిల్ మనం డిస్టర్బ్ చేయనంత వరకు మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హలో, చెప్పండి. నేను SAP సర్వర్ తీసుకున్నాను, ECC సర్వరు. ECC వద్దండి, ECC లో చెప్పం మనం. S4HANA లో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. S4HANA రికమెండెడ్ ECC. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ ఫ్రమ్ 9:30 నుంచి 9:40 మధ్యలో స్టార్ట్ అవుతాయండి. 9:30 ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవ్వచ్చు. 9:30 వేసుకోండి క్లాసెస్. 9:30 కల్లా ఇక్కడ ఉండండి, సరిపోతుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు అడ్మిన్స్ డీటెయిల్స్ ఇచ్చాను కదా నేను ఫర్దర్గా. ఓకే, సో అడ్మిన్ డీటెయిల్స్ ఇచ్చాను, మీరు వెంటనే అడ్మిన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమైనా ఫర్దర్ క్వరీస్ ఉంటే. సార్
చెప్పండి మేడం. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అది S4 హనాలో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి సిస్టంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్లు ఉంటే ఆఫ్లైన్కి రావచ్చా సార్? అంటే ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, మీకు సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ వస్తే మీరు అది ఇక్కడే క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి. మీకు మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఈజీ ఇంకా క్లియర్ చేసుకోవడం ఆఫ్లైన్ కన్నా. ఆఫ్లైన్కి వచ్చి ఆ ల్యాప్టాప్ నాకు ఇచ్చి అవన్నీ మళ్ళీ ఎత్తుకొని చేసుకునే కన్నా జస్ట్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో మీ ద ఎర్రర్, ఫీల్ దిస్ ఆన్, దట్స్ 2 minutes. అలా కాకుండా ఫర్దర్గా గైడెన్స్ కావాలి నాకు ఫర్దర్గా అనుకుంటే రండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే అక్కడ మనకి స్టూడెంట్స్ ఉంటారు కదా సార్ ఆఫ్లైన్ అయితే, వాళ్ళతో కూడా మనం డిస్కషన్ చేసుకోవటం ద్వారా క్లారిఫై చేసుకోవచ్చు కదా అని. జనరల్గా ఆఫ్లైన్ అనేది సెపరేట్ ఉంటుందండి, ట్రైనింగ్ సెషన్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటుంది. ఆన్లైన్ డిఫరెంట్ సార్. ఓకే, కాబట్టి ఆఫ్లైన్ అయితే టైమింగ్స్ ఏంటి సార్? మార్నింగ్ ఉంటుంది 9:30 అట్లా ఉంటుంది. ఓకే, మార్నింగ్ 9:30 సార్. 9:30. ఓకే సార్. ఓకేనా, రైట్. ఎవరైనా ఆఫ్లైన్ లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు మనకి నెక్స్ట్ మంత్ లో ఉంటుంది బ్యాచ్. ఓకే, ఈ మంత్ లో అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక బ్యాచ్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, రైట్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా సెషన్స్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు. అలాగే ఈ రోజు జరిగిన క్లాస్ రికార్డెడ్ వీడియో మీకు చార్ట్ లో పెట్టేస్తాను, చూసుకోండి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది ఇది వీడియో. నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ చూసుకోండి చార్ట్. ఓకేనా సార్? అది ఫీకో సార్, ఫీకో ఎండ్ యూజర్, ఫీకో కన్సల్టెన్సీ వేరా సార్? అవునండి, ఎండ్ యూజర్ అంటే P2P, R2R, OTC ఇవన్నీ ఉంటాయి. సో మనం ఇక్కడ ఎండ్ యూజర్ కూడా కొన్ని గైడెన్స్ ఇస్తాం మీకు జాబ్ కొట్టడానికి. ఓకేనా, సో ఇందులో జాబ్ కొట్టడానికి ఎండ్ యూజర్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఓకే ఇక్కడ కన్సల్టెన్సీలో నేను క్లాస్ లో చెప్తాను, R2R సంబంధించి గైడెన్స్ ఇస్తాను. ఓకే రైట్ సార్. గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో, సేమ్ టైం టుమారో. ఓకేనా? సేమ్ లింక్ యూజ్ చేయాలండి? సేమ్ లింక్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఆల్. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. బాయ్, గుడ్ నైట్.